మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆయన 5 సార్లు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పాదయాత్ర చేసుకుని వచ్చి డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళారు. ఇవాళ ఆయన మాట్లాడిన మాటల్లో ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్తాను. నేను మానవత్వం నా మతం అని చెప్పాడు, అది రాసుకోమంటాడు. అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ డిక్లరేషన్ లో ఆల్రెడీ వాట్ ఎవర్ ఈ సపోజ్ టు డిక్లేర్. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి ఆడియో ఉంటే ప్లే చేయండి సార్. He has given declaration while his father is happened to be a chief minister. Yes. తరం ఇదేంటి రోజు రెడ్డి వచ్చాడు మొదలెట్టు లాస్ట్ ఆయన పేరు రెడ్డి ఉందని ప్రతిసారి రాసుకుంటూ తిరుగుతాడు ఆయన. కాదు, నాకు తెలియగడుగుతాను ఈ డిక్లరేషన్ ఏ ప్రాతిపదిక మీరు అడుగుతున్నారు? ఇది 24/7 అన్య మతస్థులు ఎవరు వచ్చినా ఇది అప్లికబుల్ ఉన్నప్పుడు ఆ మహానుభావుడు భార్యే బీబీ నాంచారమ్మ, ఆ దేవదేవుడు భార్య బీబీ నాంచారమ్మ. తిరుమలలో అటువంటి వ్యవస్థ ఉందా? హిందువులకు మాత్రమే దర్శనం, మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే బయటకు దోసేయడం లేదు. లేని దగ్గర కొత్త వ్యవహారాలను ఆపాదించద్దు, అందుకే బోర్డు ఎత్తేస్తున్నారు. మీకు అర్థమవుతుంది సార్, వీట్ ఇస్ స్టాండర్డ్. ఇప్పుడు గురువాయూరు అలాంటి దగ్గర కొన్ని ఉంటాయి తమిళనాడులో కొన్ని మఠాలు. అక్కడ సాంప్రదాయ దుస్తులు అంటే పైన షర్ట్ వేసుకోకూడదు, లుంగి కట్టుకుని వెళ్ళాలి. పైపచ్చి హిందువులు మాత్రమే ప్రవేశం, ఖచ్చితమైన కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. దే కెనాట్ కాంట్రడిక్ట్. కొన్ని ఆలయాలకు మహిళలకు ప్రవేశం. అయ్యప్ప స్వామి ఉంటుంది, అయ్యప్పలో సర్టన్ ఏజ్ దాటిన తర్వాత మహిళలకు ప్రవేశం ఉంటుంది, అంతకన్నా చిన్నపిల్లలు. కొన్ని ఆలయాల్లో సంప్రదాయ దుస్తులు మాత్రమే ఉండాలి, ఎట్టి పరిస్థితిలో తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ దే ఇంప్లిమెంటెడ్ సార్. బట్ ఈవెన్ తిరుమలలో కూడా అటువంటిది ఏం లేదు ఉందండి. సాంప్రదాయ వస్త్రాలు రమ్మని అది ఉంటుంది, కానీ అన్య మతస్థులకి ఇక్కడ డిక్లరేషన్ పెడితేనే రావాలి, లేకపోతే వాళ్ళని బయటకు గంటేస్తాం. అన్య మతాలను ఐడెంటిఫై ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు నేను ముస్లిం అని సార్, నాకు ఈ భగవంతుని నమ్ముతానని నన్ను నేను జస్టిఫై చేసుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ నేను మనసావాచ కర్మ, నేను ఈ ఐడెంటిటీ నేను మెళ్ళ వేసుకుని వెళ్ళాను కదా సార్. నేను ముస్లిం ఉన్నానో, క్రైస్తవున్నానో, బౌద్ధున్నానో, సిక్కున్నానో. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం బోర్డులు పెట్టచ్చు. అదే చెప్తున్నాను, వెన్ యు ఆర్ బీన్ ఐడెంటిఫైడ్, డీమార్క్ చేయడం అంటారు దీన్ని. ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే డీమార్క్ చేస్తున్న రాజకీయం ఇది. మీకు అర్థమవుతుంది సార్? ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు కరెక్ట్గా ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్తుందో ఒక పూర్ణ వృత్తం అయి ఉందను. ఏది? ఆయనకి సంబంధించిన అందరు వ్యక్తులు ఇంక్లూడింగ్ ఈవోతో సైతం ప్రక్షాళన నిజంగా చేయగలిగారు. నిజంగా ఆలయ ప్రక్షాళన ఎప్పుడు చేస్తారు సార్? గ్రహాలు అయిన తర్వాత సంప్రోక్షణలు చేస్తారు. కానీ ఇవాళ సగం సంప్రోక్షణ మీరు గమనించారా? అంటే ఏం సంప్రోక్షణ అది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు చూడండి. ప్రతి శనివారం ఇంట్లో దైవ పూజ చేసే ప్రతి ఒక్కడు దేవుడి సామాగ్రిని అన్ని కడుగుతాడు. ఇది నిజమైన సంప్రోక్షణ. మీకు అర్థమవుతుందా? దానికి కూడా ఆయన కండిషన్ ఏం చెప్పాడు? ఇది పొరపాటు చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చిన మాట వల్లే జరిగింది, ఆయన్ని సంప్రోక్షించండి. కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్. ఎక్సలెంట్ ఉందా? మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి? మొత్తం భక్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి అవ్వల్ది అవునట్టు పోర్ట్రేట్ చేస్తూ దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతామని ప్రయత్నిస్తున్న దగ్గర జరగలేదు. దానికి నేను బాధ్యత. నా బాధ్యత ఏంటంటే సంప్రోక్షణ మీ ఇంట్లో చేసుకోండి. ఎవరి కోసం? చంద్రబాబు గారి కోసం. ఈ లాజిక్ గమనించండి. ఎప్పుడైతే నిజమైన పాప ప్రక్షాళన అన్నది జరగాలి అనుకుంటే, ధర్మ పరిరక్షణ జరగాలంటే ఎక్కడ పొరపాటు జరిగిందో దాని మీద ఫోకస్ చేస్తే హిందూ సనాతన ధర్మం ఖచ్చితంగా పరిరక్షించబడుతుంది. విశ్వ హిందూ పరిషత్ లెవెల్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది జరగడం ఇంపాసిబుల్ అని. ఇవన్నీ ఎందుకు పట్టించుకోరు సార్? విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన శాంచురీలో మన హిందువులకు పరిరక్షకుల కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఒక డెలిబరేషన్ చూసారా మీరు? ఇన్ని రోజులు బట్టి ఇంత తతంగం జరుగుతుంటే శ్రీ వైష్ణవులు సార్ బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొంత అత్యుత్తమాల కింద చేస్తారు, దైవ కార్యక్రమాలకు అంకితమై ఉంటారు. వాళ్ళు ఇలాంటి మలిన పదార్థాలు ముట్టుకుంటారు సార్. ముట్టుకుంటే తెలియదా? తెలియదు కాదు సార్, వాళ్ళు పడే మానసిక సంఘర్షణ ఇంకా వాళ్ళు ప్రక్షాళించుకోలేరు సార్, ఇంకా క్షమించుకోలేరు జీవితంలో. ఎందుకంటే అంత నియమనిష్టలతో పాటిస్తూ స్వామి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడారని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక భయాందోళన చంద్రబాబు సృష్టిస్తే, అసలు మీరు రేపు ఆలయాల్లో ఇళ్లలో పూజలు చేసుకోండి, ప్రజలపైన ఆ పాపం పడకుండా రేపు దైవ పూజలు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద పాపం కాదు సార్, చంద్రబాబు చేసిన పాపం ప్రజలకు అంటకుండా ఇది ఆయనకే అంటాలి. ఇంకా దాని మీనింగ్ నేను అనుకునేది అదే.